వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముమ్మరంగా ఏర్పాటు చేయాలని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కవంపల్లి లక్ష్మి అన్నారు. గురువారం రోజున బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ కవంపల్లి లక్ష్మి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశాన్ని చైర్పర్సన్ కవంపల్లి లక్ష్మి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అన్ని కేంద్రాల వద్ద వారికి కావలసిన ఏర్పాట్లు చేసి త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. అంతేకాకుండా రైతులకు అందుబాటులో ఉండేందుకు మార్కెట్ యార్డ్లో కూడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దళారులను నమ్మి మోసపోవద్దని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లెక్కల సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి హరినాథ్, కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, డైరెక్టర్లు గుంటి లతాశ్రీ, నాగుల రేణుక, గడ్డి మల్లేశం, జింగిటి సంజీవ్, నల్గొండ అనిల్, బొజ్జ లక్ష్మీరాజం తదితరులు ఉన్నారు. ఈరోజు మార్కెట్ కమిటీ బోయినపల్లి పాలకవర్గం సమావేశంకు విచ్చేసిన వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గంతో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే వరి ధాన్యం రబీ ఖరీఫ్ 2020-2021 కొనుగోలు కేంద్రంలో ఎలా నిర్ణయించాలి, మన మార్కెట్ యార్డ్లో నూతనంగా కొనుగోలు కేంద్రాన్ని నిర్ణయించడం పెట్టడం జరిగింది ఈసారి. సో దానికి సంబంధించి ఎలా కొనుగోలు చేయాలి, ఏంటి, మనకు సంబంధించిన సదుపాయాలు ఎలా రైతులకు ఇవ్వాలి అని చెప్పేది సమావేశం జరిగింది.